మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద ఒక్కరోజు చేపట్టిన నిరాహార దీక్షలో భాగంగా నేడు ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనిముట్లైన పలుగు పారతట్ట బుట్టలతో మెడలో నల్లకండువాలు ధరించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధంగా కొనసాగించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉపాధి హామీ కూలీలతో కలిసి ఇతర పక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల నోటి వద్ద కూడు లాక్కునే దుశ్చర్యకు బీజేపీ పాల్పడుతుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, ఒంగోలు, కొండేపి, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు బిఆర్ గౌస్, శ్రీపతి సతీష్, దేవరపల్లి సుబ్బారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాసరి రవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, బీసీ, మైనార్టీ డిపార్ట్మెంట్స్ చైర్మన్లు మన్నం ప్రసన్నరాజు, షేక్ మెహబూబ్ అలీ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు నట్టే సుబ్బారావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనా బాను, జిల్లా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ బోర్డు చైర్మన్ బొడ్డు సతీష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోరంట్ల కోటేశ్వరరావు, కాకర్లపూడి వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్ రవూఫ్, శ్రీనివాసరాజు, పొదిలి, మార్కాపురం కాంగ్రెస్ నాయకులు షేక్ జిలానీ, షేక్ ఇమ్రాన్, అబ్దుల్లా, కనిగిరి నియోజకవర్గ మైనార్టీ నాయకులు అబ్దుల్ కలాం, షేక్ ఇమాం, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్, విద్యా యోజన మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విబి రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ అలాగే మహాత్మా గాంధీ గారి విగ్రహాల వద్ద దేశవ్యాప్తంగా 741 జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఈరోజు వాస్తవంగా అందులో భాగంగానే మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో వారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి పేరుతో తీసుకొచ్చినటువంటి చట్టానికి తూట్లు పొడుస్తూ విబి రామ్జీ పేరుతోటి కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు మన ప్రాంతానికి మన ప్రాంతం కూడా కోట్లాది మంది ప్రజలకి కరువు పనుల పేరుతోటి ఉపాధి కల్పించింది ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఎన్డీఏ కూటమి పేదల కడుపులు కొట్టే విధంగా, పేదల దగ్గర కూడిని లాక్కునే విధంగా చేయడం చాలా దుర్మార్గమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ జిల్లా అలాగే నియోజకవర్గ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది మహిళా సోదరులు పాల్గొన్నారు. అలాగే ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు వాళ్ళ యొక్క పనిముట్లతోటి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ, ఈ ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు సోదరులు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 2004 యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ పల్లెల్లో ప్రజలు వలసపోతా ఉన్నారు. వలసలు నివారించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలతోటి ఆనాడు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామం నుంచి రైతు కూలీలు ప్రజలు వలసపోవడాన్ని
ప్రత్యక్షంగా చూసినటువంటి ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశం మొత్తం మీద రైతు కూలీలకి, రైతులకి మరి పల్లెల నుంచి వలసపోకుండా ఉండేటువంటి ఒక చట్టాన్ని తయారు చేయాలి. ఆ చట్టం ప్రజలందరికీ కూడా, గ్రామీణ ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి చట్టంగా ఉండాలనేటువంటి ఆ రోజు ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆనాడు 100 రోజుల పనిదినాన్ని ఖచ్చితంగా ఒక హక్కుగా మరి ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, అది కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా డబ్బులు 90% ఇస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ, ఈనాడు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ నిదానంగా దాన్ని తీసేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి, చట్టం కూడా కాదు అది వాళ్ళకి అవకాశం ఉంటే పనిస్తారు, లేకపోతే ఎవరు మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద కలిసి మోపిడి పడేటువంటి భారాన్ని మోపడంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని దీర్ఘార్చే విధంగా తీసుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ హామీ ఉపాధి పథకానికి మళ్ళా తీసుకొని రావాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, పల్లెల్లో ప్రజలకి, కూలీలకి మంచి జరగాలంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా మళ్ళా అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దేశం మొత్తం కూడా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకొని తిరిగి మన్రేగా ప్రోగ్రాంని జరిగేంత వరకు ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము అత్యంత దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎంజీ అంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ భారత జాతీయపిత, ఫాదర్ ఆఫ్ నేషన్. ఆయన పేరు తొలగించి అత్యంత ఘోర తప్పిదం చేసింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎంజీ నారేగా పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో వలస కూలీలకు ఒక చట్టబద్ధత కల్పించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎంజీ నారేగా తీసేసి వికసిత్ భారత్, రామ్జీ అనే పేరుతో చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము 90% షేర్ ఉన్నటువంటి దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 40% భరాయించే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. లోటు బడ్జెట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 40% పే చేసే కెపాసిటీ ఉండదు. కాబట్టి ఈ చట్టం అమలు ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లం వస్తుందని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భావిస్తుంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పని హక్కు, జవాబుదారీతనం, వేతన హక్కు కల్పించాలి. అదేవిధంగా ప్రతి వేతన హక్కు 400 రూపాయలు పర్ డే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, వివిధ నియోజకవర్గాలకు వచ్చిన పెద్దలకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ భారతదేశంలో గ్రామాల్లో తిండి లేక, పన్నులు లేక వలసపోతూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరువు వచ్చిందని పనికి ఆహార పథకం గాంధీ గారి పేరు మీద స్థాపించారు. ఆ పథకాన్ని ఇన్ని 20 సంవత్సరాలు అద్భుతంగా గ్రామాల్లో కొనసాగింది. వలసలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రతోటి, ఒక రాజకీయ కక్షతోటి గాంధీ గారి పేరు తీసేయడం అనేది సిగ్గుచేటు చర్యని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చర్యని ఈ దేశంలో మోడీకి తీసింది ఒకటి, ఎక్కడైతే అభివృద్ధి ఉందో, ఎక్కడైతే ఉద్యోగులు ఉన్నారో ఆ సమస్యల్ని నిర్వీర్యం చేయటం, అంబానీ ఆదాయాన్ని కట్టడం పెట్టడం, ఇదే చేస్తున్నారు. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేశారు, ఉక్కుని ప్రైవేటీకరణ చేశారు, రైల్వేని ప్రైవేటీకరణ చేశారు. ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయడం, దోషపెట్టడం, ఈ చర్యని ప్రజలందరూ గమనించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధ్యతగా ఈ విషయాన్ని ఖండించాలి. ఈ దేశం రాబోయే రోజుల్లో సర్వనాశనం అవడానికి ఈ మోడీ, అమిత్ షా కారణం. ఇక్కడ ఉద్యోగులు, నిరుద్యోగ సమస్య ఉంది, రైతుల సమస్య ఉంది, ఉద్యోగులు అన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ప్రైవేటీకరణ, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విమర్శలు చేయడం. ఈ దేశంలో ఎవడైనా మాట్లాడితే ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఖండిస్తే అర్బన్ నక్సలైట్లు అంటుంది. రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్, కాంగ్రెస్ పార్టీలో లీడర్లు అర్బన్ నక్సలైట్స్. అంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ
ఈ కుటిలమైన ప్రభుత్వ రాజకీయాల్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటే మోడీకి భయం, అందుకే వాళ్ళ పేర్లు చెప్పి రాహుల్ గాంధీ కానీ నాకు అర్బన్ నక్సలైట్ అంటుంది. అందుకని చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న గాంధీ గారి పేరుని అలాగే కొనసాగుతూ ఉండాలి. ఇది కనుక ఈరోజు భారతదేశం మొత్తం గాంధీ గారి పేరు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పేరును అలాగే కొనసాగించాలి. అలా కొనసాగిన పక్షంలో తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో పేద ప్రజలు ఏ ఊరిలో పని చేసుకుంటే ఆ ఊరిలోనే వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా 100 రోజులు పని కల్పించిన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచి నరేంద్ర మోడీ గారికి గాంధీ అనే పేరు తలవాలన్నా కూడా ప్యాంటు తడుస్తుంది. ఈరోజు గాంధీ గారి పేరు తలిస్తే సోనియా గాంధీ గారు గుర్తొస్తారు, ఇందిరాగాంధీ గారు గుర్తొస్తారు, రాహుల్ గాంధీ గారు గుర్తొస్తారు. పేద ప్రజలకి ఎవ్వరికి సర్వనాశనం అవ్వాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు. అందుకనే పేద ప్రజలు గ్రామాల్లో ఇక సచ్చి బుగ్గులు అయిపోవాలి. కోటీశ్వరులకే ఈ అదానీ అంబానీకి కోట్లు దోచిపెట్టి రుణమాఫీలు వాళ్ళకి చేసి 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టుకోవాలని దురుద్దేశంతో ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి వేరే పేరు పెట్టి దానిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 40% వాళ్ళకి పే చేసే విధంగా చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ దుర్మార్గమైన చట్టం. ఈరోజు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు డిసిసి అధ్యక్షులు సైదా గారి ఆధ్వర్యంలో అలాగే రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గొప్ప ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ నెల రోజులు దీక్షలతో హోరెత్తిస్తాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నరేంద్ర మోడీ గారికి చీకటి ఒప్పందంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఆయన్ని మోస్తున్న నరేంద్ర మోడీ గారిని మోస్తున్న మన చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పేదలకు సమాధానం చెప్పాలి. ఈ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరును కొనసాగించాలి. నరేంద్ర మోడీ గారికి మద్దతు ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యంత త్వరగా కూల్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.